నేను రాగి ముద్ద చేసుకున్నానని చూపించినాను కదండి మీకు. ఇంకా బ్లాగ్లో పెట్టలేదు నా స్టైల్ రాగి ముద్ద, రేపటి బ్లాగ్లో పెడతాను. ఇలా 2 మిగిలినాయండి. రాత్రి వాటిని బటర్ పేపర్లో వేసి ఆయిల్ వేసుకొని ఇలా బాగా పిసికేసి ఇలా రొట్టెలా కొట్టానండి. ఒకవేళ జోరుగా ఉందనుకోండి మనం కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి కలుపుకొని రొట్టెలా కొట్టుకొని కలుచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టి కూడా నెక్స్ట్ డే చేసుకుంటాను. మైక్రోవేవ్లో ప్రీహీట్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, బాగా పిసుకుతే అయిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువ మా చిన్నదానికి రాగి ముద్ద మిగిలినప్పుడు అంతా రాగి ముద్ద తినడం కంటే ఇలా రొట్టె కొట్టడం ఎక్కువ ఇష్టపడుతుందండి. యాక్చువల్గా గట్టిగా ఉడకబెట్టుకున్న వాటికి ఏం కలపనక్కర్లా. మీకు ఇష్టమైతే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడైతే అలా చేయలేదు. చాలాసార్లు నేను అలాగే చేస్తాను. కొత్తిమీర అన్నీ వేసుకొని ఇలా పేపర్కి వేసి ఇలా కొట్టేస్తే అంటుకుపో